హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రెసిపీస్. పూరీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బఠానీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా రాత్రంతా 1 కప్ వరకు బఠానీల్ని ఈ విధంగా నానబెట్టుకున్నానండి. ఒక 6 to 7 అవర్స్ని బఠానీని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మొత్తం యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, 1 కప్పు వరకు ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్ వరకు టమాటీని కూడా యాడ్ చేసుకొని మొత్తం గరిటెతో ఈ విధంగా కలుపుకొని టమాటీలు పూర్తిగా మగ్గేంత వరకు ఉంచుకోండి. చూడండి, టమాటీలు అనేవి ఏ విధంగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఉడికించుకున్న బఠానీ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. బఠానీలు అనేవి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అనేవి ఈ విధంగా మరుగుతున్న టైంలో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. కర్రీ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందండి. ఈ టైంలోనే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, ఎంతో సింపుల్గా మనం ఈ రెసిపీని అయితే రెడీ చేసుకున్నాము. పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీస్లోకైనా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.